అధ్యాయం సామెతల పుస్తకం 4వ వచనం. ప్రభు నన్ను ప్రేరేపించిన ఒక మాట, సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. 7వ తారీఖు రవిలో ఇజ్రాయెల్ పాస్టర్ వాక్యాన్ని చదివించారు. ఈ మాట చదివి కాంచి నా మనసు హృదయంలో కలతలేదు. ఒక వస్తువుకే ఒక పని నియమించబడ్డప్పుడు మరి మనకి ఏ పని లేదా? మనకు దేవుడు నియమించిన పని ఏంటి? మనం చాలా పనులు చేస్తున్నాం. కుటుంబం మన పని అంటే దేని కొరకు అంటే మన పట్టుకోటు కోసం. లోపల ఒక సాగుతుంది, కోటి విద్యలు కూటు కొరికేనంట. మరి మనం చేసే విద్యలు, మనం చేసే పని మన కోటి కోసమేనా మనం చేసేది పని? మన దేవుడు దేని కొరకు నియమించాడు? ఒక వస్తువుని ఒక పని నిమిత్తం, దాని పని నిమిత్తము అది కలగజేయబడింది. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత నన్ను దేవుడు ఎందుకు కలగజేశాడు? తిని పడుకోవడానికి, పెళ్లి చేసుకుని పిల్లల్ని భార్యను పోషించుకోవడానికి. ఎందుకు దేవుడు నన్ను నియమించాడు? నా పని ఏంటి? నా పని నేను చేయాల్సిన పని ఏమిటి అని గ్రహింపు, కలవరం నా హృదయంలో ఆక్షేపం నుంచి ప్రారంభమే. పిల్లరా, దేవుడు మనం ఎందుకు నియమించాడో, ఏ పని నిమిత్తము అందరూ బతుకుతున్నాను, మనం బతుకుతున్నాను, బతకొద్దు. ఉదయానికి దేవుడు నిర్ణయించిన పని ఏంటో తెలవాలి. దేవుని ప్రజలుగా దేవుడు మనకి ఏ పని నియమించాడో ఆ పని మనం గుర్తించాలి. దాని నిమిత్తము మనం కలగజేయబడ్డామని దాని కొరకు పనిచేయాలి. సేవకు ఒక పని ఉంది, విశ్వాసులుగా మీకు ఒక పని ఉంది. మనకు దేవుడు నియమించిన పని ఏంటి? శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి, వాటి పనులు అవి చేస్తాయి. చేతికి ఒక పని, చేసే పని చేయాలి. కాలుకు ఒక పని ఉంది, కాలు చేసే పని కాలు చేస్తాం. నోటికి ఒక పని, నోరు చేసే పని నోరు చేస్తాం. మరి మనకు నియమించిన పని ఏంటి? మనం ఏం పని చేస్తాం? మీరు అంటారు, ఆయన అడిగితే నేను పెట్టేస్తాను ఆయన కైకులు బతకడానికి చేసే పనులు కాదు. ఆధ్యాత్మికమైన కోణంలో దేవుడు మనకు నియమించిన పని ఏమిటి అది మనం గుర్తించాలి. ఆ పనిలో మనం ఎలా ఉండాలంటే నిపుణత కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. పని అయితే నీకు తెలిస్తే కదా నువ్వు నిపుణత కలిగేది, ఆ పని చేయడానికి నీకు శ్రద్ధ కలిగేది. కొంతమంది ఖాళీగా ఉంటారు, ఏం చేయకుండా. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఖాళీగా ఉంటారు, సోమరుడు అంటారు. సోమరుడు పెద్ద సోమరు పండుగొద్దు ఏమైనా ఏం చేయడు, ఇల్లు పెద్ద కస్తురా చేయని వాళ్ళని ఏమో తిట్టుడు తిడుతున్నారు. అది తెలంగాణలో ఏకపడారు. సరే, లోకంలో ఏదైనా పట్టకూటి కోసం ఏదైనా పని చేయకపోతే ప్రజలు మనం రకరకాలుగా తిడుతున్నారా? మరి దేవుడి సన్నిధిలో దేవుడు మనకు నియమించిన పని మనం చేయకుండా ఖాళీగా ఉంటే దేవుడు మనం ఏమన్నా? అసలు మనం నియమించిన పని ఏంటి ఇది మనం తెలుసుకోవాలి. యేసుప్రభుల వారు కూడా ఆయన మన వంటి శరీరంకి లోకానికి వచ్చాడు. 11వ ఏట దేవాలయానికి వెళ్ళినప్పుడు తిరణానికి వెళ్ళారు. తిరణాలు ముగించుకుని ఇంటికి పోతాం. యేసుప్రభు అనుకున్నాడంట, మరియా దగ్గర ఉన్నాడులే యేసుప్రభు 11 సంవత్సరాలకి కీర్తనడేమో ఆయన. మరియతో వాళ్ళ అమ్మతో ఉన్నాడేమో అనుకున్నాడు ఆయన. మరి ఏమనుకుందంటే ఆయనతో వాడుతూ లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడేమో. అంటే ఆ తిరణాల్లో ఎవరి వాళ్ళు తిరుగుతున్నారు. మన లక్ష్మీపేటలో జాతరలో తిరుగుతారు, అక్కడ తిరుగుతున్నారు. ఆ జాతరలో అట్టే ప్రారంభమైంది. మొత్తానికి 3వ రోజు అయిపోయింది. 3 దినాల ప్రయాణం చేశారు, నడుచుకుంటూ పోయారు. ఆడు పోయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకసారి తారసిపడ్డారు. మరియా యేసు, మరియా యేసుకు పోయాడు. నాతో లేడా? నీతో లేడా? నేను నీతో ఉన్నాడు అనుకున్నాను. సరే, గాబరు మనం మళ్ళీ వెళ్ళిపోతే, యేసు బాలుడా మమ్మల్ని ఎందుకు కలవపడుతున్నామంటే ఆయన ఏమన్నాడంటే,
నేను నా తండ్రి పనుల్లో ఉన్నానని మీరు ఎనకరా ఎందుకు కలవరపడుతున్నారు? నాకు ఆ వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు చిన్ననాటి నుంచి ఎవరి పని చేశాడు? దేవుడు. మనం ఎవరి పని చేస్తున్నాం? మన ఇంటి పని మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఒక పాస్టర్ గారికి పాస్టర్ అన్నం పెడితే అని అన్నదండి, అన్నం చల్లారిపోతుంది అంటే నేను ప్రార్థన చేశాడు, ప్రభా కుక్క బతుకుతుంది ఏం బతుకుతుంది ఆమె అన్నాడు. అన్నం ఇచ్చేది. ఎందుకంటే అన్నం తిని ఏం దేవుడి పని చేయట్లేదు ఒక బాధ మైండ్లో. మనం అందరం దేవుడి పని చేస్తే ఈ చర్చిలో ఈ నలుగురు ఈ ముగ్గురేమో. మనం చేయాల్సిన దేవుడి పని ఏంటి అని గుర్తించి ఆ పనిలో నిమగ్నమై పని ఎందు ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక. చెప్పండి గట్టిగాను ఆమేన్. నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ముగించాను అంటాడు సెలవులో ఆయన పలికిన మాట. ఇంకొక సందర్భంలో నా తండ్రి పనులు తుదముచ్చుటే నాకు ఆహారం ఆయను. చూడండి ఆ మాటని, యోహాను సువార్త మాట 4వ అధ్యాయం 34 వచ్చి. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. మనం ఎవరు పని చేయాలి? ఎవరు పని చేస్తాం? సరే అయ్యా మా కుటుంబాల కోసం మేము చేసుకోవడం తప్ప, చేసుకోవద్దు, చెయ్యండి, చేసుకోవద్దని అట్లా చెయ్యండి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని చిత్తం నెరవేర్చి దేవుని పని తుదముట్టించుడే. తుదముట్టించడం అంటే చివరిదానికి మధ్యలో చేసి ఆపేయడం కాదు, 4 రోజులు చేసి ఆగిపోవడం కాదు. నేను చేస్తున్నాగా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను చేస్తున్నాగా నన్ను ఎవరు పొగడట్లేదు. కొంతమంది తుదముట్టించలేరు, సగం చేసి ఆపేస్తారు. అలాంటి మనసు మనకు ఉండకూడదు. తుదముట్టించాలి. నా దేవుని చిత్తము సంపూర్ణంగా గ్రహించి ఆయన నాకు అప్పగించిన పనిని తుదముట్టించాలి. బైబిల్లో రాయబడింది, పని యందు నిపుణత కలిగిన వారు రాజుల ఎదుటకు ప్రధానుల ఎదుటకు తేబడతారట. దేవునికి మహిమ కలుగును గాక. మనం పనిలో నిపుణత కలిగి ఉన్నాం. ఆదామునికి దేవుడు తన సృష్టించి వాళ్ళకి ఏం పని చెప్పాడంటే తోటని సేదపరచు కానీ ఒక పని. ఇప్పుడు తోట మన సంఘానికి సాదృశ్యం, నీ కుటుంబానికి సాదృశ్యం. సంఘాన్ని కాయాలి, సేదపరచాలి, కుటుంబాన్ని సేదపరచాలి, కాసుకోవాలి. కొంతమంది అసలు ఈ పని తెలియదు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఆడికి గాలికను, 3 ఉంటే 3 ఆడికని గాలికి, ఆ కుటుంబం ఇటేనకు నాకు సాయంత్రం కడుపు చల్లబడిందా కంటికి నిద్ర గుణం పెట్టి అదే కాదు. మరి ఎందుకు బతుకుతారు కదా వాళ్ళు ఆడికైనా. మరి పెద్దోడు ఆడిపోయాడా ఏమో 7 చిన్నోడు వెళ్ళిపోయాడా ఏమో 7. అంత యాద మనిషి నీ పిల్లలు ఎడిపోతున్నారో ఎటొస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని అవివేకపు అజ్ఞానం. ఇక అంతకంటే ఏమన్నా చెప్పండి. తోటను సేదపరచు, దాని కాయ, కుటుంబాన్ని కాయ, పిల్లల ప్రవర్తన గమనించు. ఒకరు పెళ్ళిళ్ళు అయిన కుటుంబం అయిన వాడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం వెళ్ళిపోతున్నారు. మన పరిస్థితి మనది ఒక తోటగా, అందమైన తోటగా దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు. దాన్ని కాసుకోవలసిన, దాన్ని కాయవలసిన పని ప్రభు మనకి ఇచ్చాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇంకా అసలు ముందుకెళ్తే నోవాకి ఒక పని చెప్పాడు. నోవాకు ఓడగట్టాడు, ఓడగట్టే పని చేయాలి. ఓడ రక్షణ అనుభవానికి సాదృశ్యం. ఓడను కట్టుకోవాలి, రక్షణ కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ ఓడ కుటుంబానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు సంఘ సమాజంలో ఉంటుంటారు. నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఓడ పని కట్టుకుంటున్నావు, ఓడను కట్టుకుంటున్నావు. ఓడకి ఏ మెటీరియల్ ఉపయోగించాడు, ఏం పని చేశాడు, ఎంత పని చేశాడు, ఎంత అహర్నిశలు నోవాహు ఓడ పనిని ముగించాడు. యెహోవా చెప్పినట్లు అలా చేసి ముగించు అంటాడు. ఆ పనిలో నిపుణత కలిగి ఉన్నాడు. అందుకే ప్రపంచం ముంచివేసే జల ప్రళయము భూమి మీదకు వచ్చినా ఆ జల ప్రళయము నోవాహు పనియందు నిపుణత కలిగిన వ్యక్తి కనుక ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది, కానీ అందరిలాగా మునిగిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే పని మునిగిపోకూడదు, తేలిపోకూడదు.
నిలవాలి. దైవికమైన దేవుని సన్నిధిని అనుభవించగలిగిన స్థితిలోకి రావాలి. కొద్దిగా ముందుకేసుకో, ఎలా కూర్చున్నారు ఉద్దేశం అది అవన్నీ ఫస్ట్లో ముందుకేసుకో. రైట్, ఒకసారి గట్టిగా అలా చెప్తారా? హల్లెలూయా. నోవాహు ఓడగట్టే పనిని దేవుడు నోవాహుకి ఇచ్చాడు. నోవాహు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా ఓడ కట్టి ముగించాడు. మోషేకి ప్రత్యక్ష గుడారం కట్టమని పని అప్పు చెప్పాడు. ఆ పని తుదముట్టించాడు, మధ్యలో ఆపేశాడు. యెహోవా చెప్పినట్టు ప్రత్యక్ష గుడారము మోషే కట్టి ముగించెను, యెహోవా మహిమ దిగి వచ్చినట్టు అయిపోయాడు. ఇప్పుడు ప్రతి వస్తువుకి దాని పనిని దేవుడు నియమించాడు. ఆ వస్తువులు ఆ పని చేస్తారు. మైక్ ఉంది మాట్లాడటానికి, వాటర్ బాటిల్ ఉంది నీళ్ళు తాగడానికి, ఇంకొక పని. ఇలాగ మనం వాడి ఒక పెట్టు అది రాయటానికి. ఇప్పుడు మనులకి దేవుడు ఏ పని నియమించాడు, మనం ఏ పని చేయాలి? నేను ఈ ప్రశ్న అడిగితే మీకు మా పనులు అయ్యారంట. మీకు పనులు లేని ఉన్నారట. సీఎంకి వెళ్ళి తీరకూడదు, మనకు అసలు తీరకూడదు. కడిగిందే కడిగి, తుడిసిందే తుడిసి మన పనులు ఇయ్యే కదా, ఒప్పుకారంటే సరే. అట్లాగని అడగొద్దు తడవద్దు అట్లా మనం ఉండలేము, అడగకపోతే తెలుసుకోవద్దు. దైవికంగా నీకు దేవుడు నిర్ణయించిన పని ఏంటి? యేసు ప్రభు చిన్ననాటి నుంచి తండ్రి పనులు తుదముట్టించాలి. నా తండ్రి పనులు చేస్తాను. నీ పని గురించి నీ పని ఏంటి అది నేను చెప్పాలి. ప్రభా నాకు ఏ పని నియమించావు, నేనేం చేయాలి? దుర్మార్గుడు, దుష్టుడు, ద్రోష్టుడు, నరహంతకుడైన సౌలు దమస్కు మార్గం దర్శించబడిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడినంత మొట్టమొదటి ఏం మాట్లాడలేదు తెలుసా? ప్రభు నేనేం చేయాలి? చూడండి మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం 3 నుంచి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతనికి ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీ హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమి చేయాలంటే అక్కడికి వెళ్ళిన ఆయన, నువ్వు అక్కడికి వెళితే ఏం చేయాలి? నీకు పట్టణంలోకి వెళ్ళి కదా నీకు పని చెప్తాను. ఇప్పుడు మనం దేని నిమిత్తము, ఏ పని నిమిత్తము దేవుడు మనం రక్షించుకున్నాడు, మనం చేయవలసిన పని ఏమిటి? నేను మరలా చెప్తున్నాను, మన కుటుంబం కొరకు ఎన్నో పనులు చేసుకుంటున్నాం, తప్పేం కాదు. ఖచ్చితంగా మనం పని చేయాలి. పని యందు నిపుణత కలిగి ఉండాలి, పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పని ఉంటుంది, ఆ పని మనం చేయాలి. మనందరికీ దేవుడు ఒక పని నియమించాడు, ఒక పర్పస్తో మనం రక్షించుకున్నాడు. మనం ఏమి చేయాలో ఆ పని మాత్రమే మనం చేసి దాని కొరకు నిర్ణయించబడ్డామని గ్రహించి ఆ పని యందు నిపుణత కలిగిన వ్యక్తులుగా మార్చబడతాము గాక. మన పనిని మనము తుదముట్టించి 1-2 విషయాలు నేను మీకు వాక్య గురించి అందిస్తాను. నేనేమి చేయాలి అని అన్నారు సార్, నాతో చెప్పండి. ఏ చేతుల పైకి వెళ్తాను? యేసయ్యా, నా పనిని నాకు తెలియపరచండి. నేనేం చేయాలో ఆ పని నిమిత్తము నన్ను ప్రతిష్ఠించండి, సిద్ధపరచండి. ఆమేన్. నిజంగా హృదయపు లోతుల నుంచి మీరు ఈ మనసు కలిగి ఉన్నది, మీరు చేయాల్సిన పనిని దేవుడు మీకు తెలియపరుస్తుంది. ఆ పని మనం ఖచ్చితంగా చేయాలి. ఏం పని చేయలేదు మనం చేసుకున్న పనులు సరిపోవా? అవి మన పట్టుకోవడం కోసం, మనం తినడానికి బతకడం కోసం. మరి ఆత్మీయతలో చేయాల్సిన పని ఏంటంటే, యేసు ప్రభుని ఒక వివాహాన్ని పిలిచారు. కానాను అని ఒక ఊరు. ఆ ఊరిలోకి వివాహాన్ని పిలిస్తే ఆ కుటుంబానికి మరియా యేసుకి దగ్గర సంబంధం. అందుకే యేసు ప్రభుని ఆహ్వానించారు. వివాహం జరుగుతుంది, యేసు ప్రభు పెళ్ళి చేయలేదు, ఆడ మామూలుగా కూర్చున్నాడు. వివాహ కార్యం మరి యూదులు ఎక్కడ వివాహం జరిగింది మనకి తెలియదు, కానీ
వాళ్ళ పద్ధతిలో వివాహం అయిపోయింది, భోజనం జరుగుతుంది. మన తెలంగాణలో తెలంగాణ పోసినట్టుగా అక్కడ ద్రాక్షారసం పడతారు. ద్రాక్షారసం పోయి వాళ్ళ ఆయుర్వాది అదొక గొప్ప ఘనత. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా కంగారుగా వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది, పెళ్ళోళ్ళు నల్లమొక్క కాకుండా ఏదైనా నువ్వు అద్భుతం చేయి, నువ్వు చేయగలుగుతావు, నీ శక్తి నీ సామర్థ్యత మరియాకు తెలుసు. అక్కడున్న పెళ్లిలో వాళ్ళని తెలవకపోయినా యేసయ్య ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఆయన ఎరుగుంది కాబట్టి పరుగున యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా ఏమనంటే, అమ్మ నా సమయం రాలేదు, నువ్వు ఆగాను. సమయం రాని వచ్చింది. పరిచారకులతోటి మరియా ఏమందంటే, ఆయన మీతో ఏం చెప్తున్నాడో అది మీరు చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి? వాళ్ళని పిలిచి, అయ్యా రాతి బాణుల నిండా నీళ్లు నింపండి. ఎక్కడి వరకు నింపాలి? అంచుల వరకు నింపాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ కుటుంబంలో కొన్ని రాతి బాణులు ఉన్నాయి. నువ్వు ఒక పరిచారకుడిగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా సంఘంలో ఉన్నావు, నీ కుటుంబంలో ఉన్నావు. ఇప్పుడు నీకు నియమించబడిన పని ఏమిటంటే, అందరితో పాటు భోజనాలు చేసి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు నేను రక్షించుకుంది. నలుగురితో నారాయణ, పొలంతో గోవింద అంటానికి కాదు, బతకానికి కాదు, నలుగురు చేసిన పని నువ్వు కూడా చేసిపోవడానికి కాదు. నిన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుకి, ఒక ప్రత్యేకమైన పనికి ప్రభు మనల్ని వేరుపరిచాడు. ఎంతోమంది మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మనకంటే అంత సంఘాలు కలిగిన వాళ్ళు, మనకంటే అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఒక స్థాయి, ఒక మెట్టు పైన ఉన్నారు లేదా? మరి వాళ్ళకు లేని రక్షణ మనకెందుకు ఇచ్చాడు? వాళ్ళకి లేని భాగ్యాన్ని మనకెందుకు ఇచ్చాడు? వాళ్ళలాగా దిగి భక్తి చేయడానికి మనకు ఒక పని ఉంది. ఏం పని? రాతి బాణల నిండా నీళ్లు నింపాలి. గట్టిగా ఆమేనంటారా? మీరు ఆమేనంటే ఒక 100 మంది ఉంటేనే కాదు ఉద్యోగం, ఇద్దరున్న ఉద్యోగంగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని ఒక మాట నేను బలపరిచే మాట ఉంటే ఎవరి గురించి ఆలోచన ఆమేనను తప్పేమో. ఆమేనంటే అంగీకారం, ముద్ర, గవర్నమెంట్ ముద్ర, పరలోకపు ముద్ర. నువ్వు ఆమేనంటూ సమ్మతించి అంగీకరిస్తే నీకు ఆ పని యందు దేవుడి శ్రద్ధను అనుగ్రహిస్తాడు. ఆ పనిని నీతో చేపిస్తాడు. నేను ఈ వాక్యం చెప్పాలని మొన్న 7వ తారీఖు నుంచి ప్రభువు నన్ను ఆత్మ బలంగా ప్రేరేపిస్తుంది. రాత్రి సమాధి కాదు, నేను అంత సమాధి జరిగింది, ఏం చెప్పాలో అర్థమవుతుంది. ప్రభావమే మాట్లాడాను, తెల్లవారుదాన్ని దేవుడితో ప్రదర్శిస్తుంది. మనకు ఒక పని ఇప్పించారు. ఆ పని ఏమిటంటే, మన సంఘంలో చాలా మంది రాతి బాణులు, ఖాళీ బాణులు ఉన్నాయి. మన కుటుంబంలో చాలా మంది ఖాళీ బాణులు, రాతి గుండెలు కలిగిన వారు. వారికి ఆ బాణంలో ఏమి నింపాలి? మనం నీళ్లు నింపాలి. ఎంతవరకు నింపాలి? అంచుల వరకు నింపాలి. ఆ పని నాది. ఈ పనిని ఇప్పుడు గుర్తించావా? ఓకుగా బానికలు తవ్వుతాను, ఆ బానికలను గుద్దులు దాని చుట్టూ తీస్తాను. ఈ మార్గంలో ఇది తింటే, ఈ పంపితే, అసలు అవసరం ఈ పంపలో పడేది, ఈ మనుషులు తింటే, ఈ తింటే అని ఇంట్లో తిప్పుకుంటూ కానీ ఆ బాణంలో నీళ్లు పోసే పని నీదని గ్రహించావా? నీకు దేనికి సాదృశ్యము అని అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఏనాడైనా నీళ్లు నింపడానికి ప్రయత్నం చేసావు? అసలు వాక్యం వాళ్ళలో చెప్పడానికి, వాక్యం చేత వాళ్ళు మార్చడానికి. వాక్యం ఏమంటే స్త్రీల గురించి వాక్యము లేకుండానే మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వారిని దేవుని సన్నిధిలోనికి రాబట్టొచ్చాడు. పేతురు గారికి ఇచ్చిన ప్రత్యక్షత. అయితే దేవుని సన్నిధిలో నీకు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప పని ఏంటంటే, రాతి బాణలుగా మన ఇంట్లో, మన రక్త సంబంధికులు, మన సంఘంలో కూడా ఉంటారు రాతి బాణలు. ఉంటారు రాతి బాణలు. వాక్యం ఉండదు. ఎందుకు వస్తారు? ఎందుకు పోతారు? వాళ్ళు ఆ పాత్రలు ఖాళీగా ఉండే పాత్ర. ఒకప్పుడు వాడుకున్న వాళ్ళే, కానీ ఇప్పుడు ఖాళీ అయిపోయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు అప్పగించబడిన పని ఆ రాతి బాణల నిండా నీళ్లు అంచుల వరకు మనం నింపాలి. ఈ పనిని మనం అందరం చేయాలి. వాక్యాన్ని నీ పిల్లల హృదయాల్లో నింపండి. నువ్వు వాళ్ళ ఇంటికి బామారే ఇలాంటి విషము మాటలు వాళ్ళలో నాటకండి. అమ్మమ్మ దగ్గరికి వస్తారు బామ్మకు, నాయన దగ్గరికి వస్తారు బామ్మ, ఆ పక్కింట్లో నాటికి వస్తారు, అసలు ఆ పిలిచిన బామ్మ
ఇలాంటి మనం నింపితే అయ్యే వాళ్ళు విశ్వబీజాలకు వృక్షాలుగా మార్చబడిపోతాయి. మనం నింపాల్సింది ఏంటంటే దేవుని వాక్యమైన నీళ్లు. ఎంతగా గౌరవించండి, సన్మానించండి, లోపడండి, పిలిస్తే వెళ్ళండి, చెప్తే చెయ్యండి. వారు మన బంధువులు, మన పిన్నమ్మ, మన చిన్నమ్మ, మన పెద్దనాయన, సరే అన్నా కానీ మీరు సైలెంట్గా ఉండండి అని దేవుని వాక్యాన్ని వారి హృదయంలో, పిల్లల హృదయాల్లో మనం నింపాలి. కుటుంబీకుల హృదయాల్లో వాక్యాన్ని మనం నింపాలి. ఈ నింపే పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మనం ఎంత మేర చేయగలుగుతున్నాం? ఏ మేరకు పని చేస్తున్నాం మనం? ఏనాడైనా అసలు మన ఇంట్లో రాత్రి కుండలు ఉన్నాయి, అవి ఖాళీగా అయిపోయి వాళ్ళలో వాక్యం లేదు, వాక్యాన్ని ఎలాగైనా వాళ్ళ చెవును పడాలి, వారికి వినిపింపు చేయాలి, వారిని వాక్యంతో నింపాలని ప్రయత్నం, ఆ పని ఏనాడైనా చేయకపోలేమా? ఒకవేళ చేయకూడకపోతే ఈరోజు తీర్మానం చెయ్యి, నా ఇంట్లో ఉన్న ఖాళీ కొండలన్నీ నేను నీళ్ళతో నింపుతానని. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, ఆ పరిచారకులు మనకే సాదృశ్యం, మనకే ప్రభు చెప్తున్నాడు. ఆ ఆధిక్యతను నీళ్లు మోసకొచ్చి నింపగలిగిన ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. రెబెకాకి శ్రేష్టమైన ఇస్సాకు దొరికాడు. ఆ వంటది, అయ్యా నీవు తాగు, నీ ఒంటిలో కూడా తాగనివ్వండి, ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు తీసుకొని వచ్చి నేను పోస్తాను. బావిలోకి దిగి పైకి ఎక్కాలి. ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయా? మాకు కొద్ది నీళ్ళు తెచ్చుకోరాదు, కాలు చేతులు బాగా పనిచేస్తానేగా. ఈ రోజుల్లో పిల్లలు ముసలి వాళ్ళు ఎవరు నీళ్ళు అడిగితే ఎత్తరా, తెచ్చుకో, ఏం చెప్పరు నీకు, తెచ్చుకోరాదు. పోయి తాగడానికి నీళ్ళకి చచ్చిపోతున్నారు. ఆ రెబెక్కమ్మ తల్లి ఒంటరికి పోసిందంట, 10 ఇంట్లో ఒక్కొక్క వంట ఇంచుమించు 15 బిందెలు తాగిందంట. ఒక పెద్ద తొట్టి నింపేసింది, ఆయనకి పోసింది, ఒంటరికి పోసింది. ఎంత కష్టపడే మనుషు. రెబెక్కమ్మ సంఘానికి సాదృశ్యం, ఇస్సాకు క్రీస్తునికి సాదృశ్యం. నీళ్ళు నింపే పనిని ప్రభు మనకు అనుగ్రహించాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రతి వస్తువుని దాని పని నిమిత్తము దేవుడు నియమించాడు. నీకు నాకు నియమించుకునే పని ఏమిటంటే, మన ఇంట్లో, మన సమాజంలో, మన కుటుంబాల్లో ఇంకా నీళ్లు నింపబడని ఖాళీ పాత్రలు ఉన్నాయి. వాక్యం అంటే తెలవని, దేవుడు అంటే తెలవని, ప్రార్థన అంటే తెలవని, విశ్వాసం అంటే తెలవని, అసలు దేవుని ప్రేమ ఎరగని కొంతమంది కుటుంబీకులు మన ఇంట్లోనే ఉన్నారు. మన గర్భవాసులే మనతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి మనం ఎన్నో చేస్తున్నాం, వాళ్ళు మనకి ఎన్నో చేస్తున్నారు. వాళ్ళకి మనం నింపవలసింది ఏంటంటే, దేవుని వాక్యమైన నీళ్లు అంచుల వరకు నింపాలి. ఇది మనందరి పని, ఇది మనందరి పని. ఆ వాక్యాన్ని వారి హృదయాన్ని నింపి చూడండి. అద్భుతం జరిగింది. ఎలాంటి అద్భుతం జరిగిందంటే, ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినట్టుగా మూర్ఖుడు మంచివాడిగా మార్చబడతారు. మూర్ఖుడు ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు మంచి స్వభావం కలిగిన వ్యక్తులు మార్చు. ఈ పని మనం చేయట్లేదు కనుక మన ఇంట్లో మూర్ఖులుగా, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, అబద్ధికులు కానీ. ఎందుకు? నీ పనిలో నిపుణత లేదు నీకు. అసలు ఈ పని గురించిన ఆలోచనే లేదు నీకు. ఉదయం లేసామా, కడుక్కున్నావా, తుడుచుకున్నావా, ఉంచుకున్నావా, తిన్నావా, పన్నావా, మళ్ళీ రేపు ఏదైనా పని జరిగితే పనికి పోయాం, వచ్చినాం. ఇక అన్ని తెలివికి మనకి తేడా ఏమి చెప్పండి? ఒక తెలివి దాంట్లో బాగుంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు, లేకపోతే పైకి వెళ్ళిపోవచ్చు. అంతే కదా మనం జరిగేది. నాకు ఒక పని నియమించబడింది, నాకు ఒక పని దేవుడు నియమించాడు అని ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి, ఆ పని ఎందు నిపుణత కలిగిన వ్యక్తులుగా నీళ్ళు నింపిన తర్వాత ఇంకొక పని చెప్పాడు. ఏం చెప్పాడు? తీసుకెళ్ళి వడ్డించే పని కూడా మందే. వేల మంది ప్రజలు కూర్చున్నారు. 3 రోజులు వాకింగ్ చెప్పాడు. అయిపోయింది. శిష్యులారా, వారికి మీరు భోజనం పెట్టారు. ఏం పెట్టమన్నాడు? ఇప్పుడు ఈ పని వరకు పెట్టాడు మనకే. మనం అందరం దేవుడి శిష్యులు. సేవకున్నా, నేను తలబట్టలు వేసుకుని పంచగట్టి నేను ఒక్కనే కాదు, మీరందరూ, మనం అందరం కూడా దేవునికి శిష్యులుగా మార్చబడి ఉన్నాము. నేను మిమ్మల్ని శిష్యులు అనుకున్నాను, మన శిష్యులుగా మార్చు. వడ్డించే పని మంది,
అది దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ పని ఖచ్చితంగా మనం చేయాలి. మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి, వడ్డించి ప్రజలను భక్తుల కూర్చోబెట్టవలసిన నీవు నీ మీద ఇంకొకటి నేను కూర్చోబెట్టే స్థితిలో ఉంటే అట్లాగా ఆహారాన్ని ప్రజలకు పెట్టే పనిని మనం కలిగి ఉండాలి. ఆ పని మనకి కొంతమంది ఎవరైనా పెడితే తిందామని చూస్తారు, కానీ వీళ్ళు పెట్టాలని మనిషే ఉండదు. ఎవరు ఎక్కడ పెడతారా, ఎక్కడ అన్నదానం దొరికితే, ఎక్కడ గోదానం దొరికితే దానాల కోసం దొరుకుతుంది బతుకంతా. మన స్థితిని, మన స్థాయిని పై స్థాయిగా పెట్టే స్థితిలో ప్రభు మనం పెట్టి ఉన్నాడు. చెప్తా గట్టిగా. ఆ శక్తి సామర్థ్యత ప్రభు ఖచ్చితంగా మనకిస్తారు. వాళ్ళు వ్యాపారాలు ఉద్యోగాలు విడిచిపెట్టి సాగించారు. మరి యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబు వారికి అన్నం పెట్టమని ఎందుకు అన్నాడు? వాళ్ళకి ఎవరిని పెట్టమన్నాడు? దేవునికి తెలుసు ఆయన కార్యం, ఆయన శక్తి, ఆయన సన్నిధి. మన దగ్గర ఏం లేకపోయాడు. చాలా మంది అనుకుంటున్నాడు, ఏగారు పెద్ద కొట్టాలంటే నేను బాగానే డబ్బులు నేను మన కావాలంటే ఆయనకి ఆ పోలీసులు చేసి లక్షలు 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 వస్తాయి. అదే వచ్చి కాను ఒక సిపిఆర్కి ఎన్ని లక్షలు వస్తాయో లెక్క పెట్టలేక ఆ సిలిపోయిన నోట్లకి అతులు వేస్తాను. అతులు వేసుకుంటే వాడు ఏ తాయి నోట్ అంటే మా విశ్వాసం ఇచ్చారయ్యా, తీసుకో, నువ్వు తీసుకుంటే బ్యాంకులో మార్చుకుంటా. మరి లక్షలు ఇస్తే ఆ సిలిపోయిన నోట్లేదు అతులు పెట్టుకోవడం. దేవుడు ప్రజలకి ఆహారమును పెట్టగలిగిన స్థితి, ఆ పని ప్రభు మనకు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు ఆదిత్యం ఇవ్వండి. ఆదిత్యం ఇవ్వాలి, తీసుకోవడమే కాదు. ఇది తీసుకున్నవాడి కంటే ఇచ్చుట యుక్తం మేలు, పుచ్చుకున్న వాడి కంటే ఇచ్చువాడు మెరుగైన వాడు. ఇంకా మనం పుచ్చుకుందాం అని ఎవరేమిస్తానని ఆలోచన కాకుండా దేవుడు నాకు ఇచ్చిందని నేను దేవుని కొరకు ప్రజలకు ఆహారంగా తేమానులో దేవుడు నిలిచి ఉన్నాడు, లేచి. ఎందుకు తేమానులో ప్రభు లేచి ఉన్నాడంటే తేమాను ప్రజలకు ఆహారం పెట్టగలిగిన సమృద్ధిలో ఉన్నారు. అటువంటి సమృద్ధి కలిగిన స్థితిని, స్థాయిని ప్రభు మనకు దేవుడు దయచేయుగాక. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? రాతి బాణంలో నీరు నింపాలి. ఈ నీరుని మళ్ళీ తీసుకెళ్ళాలి, వడ్డించాలి ప్రజలకు. రెండవదిగా దేవుడు మనకి ఇచ్చిన మరొక పని ఏంటంటే మనం రాజ మార్గంలోనికి వెళ్ళాలంట. ఆమె ఎందుకు వెళ్ళాలి? దేవుని ఇళ్ళంతా నిండినట్లుగా పిలువబడిన వారు అనేకులు, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. అయితే మీరేం చేయాలి? రాజమార్గంలోకి వెళ్ళండి. అటు గుడ్డోడు, గుంటోడు, గూనోడు ఎవడ కనపడితే వాడిని తీసుకొచ్చి దేవుని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇది దేవుడు మనందరికి అనుగ్రహించిన పని, నమ్మకరికి ఇచ్చిన పని, మనందరికి ఇచ్చిన. చూడండి ఆ మాట, నేను సొంత మాట చెప్పట్లేదు, వాక్యం చూడండి. లోకసు వర్తమానం 14:23. లోకసు వర్తమానం 14:23. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి పోయి కంచెలోనికి పోయి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఒక పెద్ద ఆసామి కొడుకు పెళ్లి చేశాడు. ఆ కొడుకు పెళ్లికి అందరు కప్పులు పంపించారు. అయితే ఆ కప్పులు విన్న కార్డు తీసుకున్నాం, అప్పుడు కూడా పెళ్లికి రాదు. ఇప్పుడు పెళ్లి యజమానుడు పరిచారకుల దగ్గరికి వచ్చి, బాయ్ రాజమార్గంలోకి వెళ్ళండి, మీరు పిలవబడినప్పుడు అక్కడ కూడా ఈ భోజనం తినడానికి అరువుడు కాదు. మీకు ఎవడు కనపడితే వాడిని రాజమార్గంలోకి వెళ్ళి మొలలోనికి తొక్కలోనికి వెళ్ళి అక్కడ ఎవరు కనపడితే వాడిని తీసుకొచ్చి ఈ విందులో పాలు పంపులు పొందినట్లుగా అప్పుడు రాయబడింది, నా ఇల్లు నిండునట్లుగా అని అందరి గట్టిగా. ఎవరి ఇల్లు? దేవుడి. ఇది ఎవరి ఇల్లు? అవసరం గారి సంఘమా? దేవుడి సంఘం ఇది. తెచ్చి కట్టుకుని మా ఊళ్ళో సేవ చేయడానికి ఇచ్చేదాన్ని, నాదంటే ఏమి లేదంట. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే రాజమార్గాలకి వెళ్ళి అక్కడున్న ప్రజలని ఏం చేయాలి? బలవంతం చేయాలంటే
చెప్పండి. అసలు మన బలవంతం ఎవరు చేయి, మన ఇంట్లోనే చేయి. అయ్యా చర్చిగా అయ్యి దండం పెడతాను, భర్తనే పిల్లలనే నీ సాగు నువ్వు ఏడం సాగు. నన్ను అయ్యగారు కనపడ్డప్పుడు ఏమో చర్చికి రాలేదు అంటాడు కాబట్టి నేను పోతున్నా, నేను వస్తానని అని చెప్తాను. నువ్వు ఎవరిని బలవంతం చేస్తావు చెప్పు. అసలు ఇంట్లోనే మనం బలవంతం చేయం, ఇంకా బయట మనం అని చెప్తాం. అసలు చెప్తావా? మరి వాటిని మనకి ఏం పని ఇచ్చాడు దేవుడు? అక్కడ వాటిని ఇల్లంతా నిండినట్లుగా వారిని తీసుకొచ్చే పని దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈ పని అసలు నీకు ఉందని తెలుసా? ఈ పని నేను చేయాలని నీకు తెలుసా? అయ్యగారు భోజనాలు పెడుతున్నారా? పెడితే కూరగాయలు వద్ద వచ్చి కోస్తాడు. ఈ భోజనానికి కూరగాయలు ఎవరు కూడా కోస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి చెప్పండి? అక్కడ వారిని ఇల్లు నిండినట్లు, ఇల్లు నిండిపోవాలి. ఈ నలుగురు ఈ ముగ్గురు కోసం కాదు లక్షలు ఖర్చు పెట్టింది. ఇక్కడ అనేక రక్షణలోకి రావాలి. అది దేవుని సంకల్పం, దేవుని అనాది ప్రణాళిక. ఈ అనాది సంకల్పాన్ని గుర్తించి పనిచేసేది ఎంతమంది? నా దేవుని మందిరం ఖాళీగా ఉండకూడదు, ప్రజలతో కలకల్లాడిపోవాలి, ప్రజలతో నింపబడిపోవాలి, నేను ఇంట్లో ఉండకూడదు, నా ఇంట్లో అందరూ దేవుని మందిరం రావాలి అని ఈ పని ఎంతమంది గుర్తిస్తారు? పని ఎందు నిపుణత కలిగిన వారు ప్రధానులు ఎదుటకు రాజులు ఎదుగు తేపడతారు. అసలు మనకి పనే తెలవదా? ఇక ఆ పని మనం చేసేదే. మీకు దేవుడు మీకు నాకు నియమించిన పని ఏమిటంటే అక్కడ వాటిని బలవంతించి ఎలాగైనా సరే ప్రేమతో నేను హెచ్చరించాను, బుద్ధి చెప్పాను, ఆశ్రయించాను. దేవుడు నిజము మనం చెప్పేది అబద్ధం కాదు. వాళ్ళు నరకానికి తీసుకెళ్ళట్లేదు, నరకానికి పోయి వాళ్ళు లాగుతున్నాం, మంచి చేస్తాం. చూడండి, బండి మీద పోయేటప్పుడు స్టాండ్ చేసుకుని పోతుంటే మనకేం పని? హే స్టాండ్, మనకు అవసరమా? ఎందుకు చెప్తున్నట్లు మనం? వాడు కింద పడకూడదు. ఆ బండి మీద స్టాండ్ ఒక టర్నింగ్ తిప్పితే వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ అక్కడ వాడే కింద పడి కాలు ఎరుగుతుంది, వాడికి నష్టం కలగకూడదనే కదా. అదే మంచి మనసు కదా. స్టాండ్ తీసుకో, స్టాండ్ తీసుకో, స్టాండ్ తీసుకుని గ్యాప్ ఉంటుంది. కనుక దేవుడు నీకు ఇచ్చిన పని అంటే అనేకులు నశించిపోతున్నారు. మన బంధువులు, రక్త సంబంధికులు, తోబుట్టులు. మేమనుకున్నాడు వాళ్ళు చెప్తే వినరులయ్యా, వాళ్ళు మన మతం కాదులే, మన మతం కాదు. నేను వాడు కాళ్ళు వాడే కుంటాడు, వాడే చోటు, వాడికి అర్థం కాదు, వాడు గుడ్డోడు మనోనేతలు మీ పడ్డాయి. వాడిని బలవంతం చేయాలి. మామూలుగా అసలు మనం బలవంతం చేసేది లేదు. అన్నిలందరూ ఏమంటారంటే క్రైస్తవులు బలవంత మత మార్పిడి చేస్తారని. బలవంత మత మార్పిడి మనకు అసలు మన ఇంట్లో కానీ చేస్తున్నాం మనం. హల్లెలూయా. మనం చేయకపోయినా చేస్తానంటే వాళ్ళు చెప్తున్నారు మనం ఏది పెద్ద చించేస్తున్న పని అని. అసలు మనం ఎవరిని తీసుకొని రావట్లేదు సంగతి వాళ్ళకి తెలవట్లేదు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు బాధ్యతలు ఎక్కడ వాక్యం చెప్తుంటే వాళ్ళని పట్టుకొని బలవంత మార్పుని వాళ్ళు ప్రకటన చేస్తారు. సరే, వాళ్ళ ప్రకటన అడుకొని గంగలో పోయి. ఇప్పుడు దేవుడు మనకి నియమించిన పని ఏమిటి? రాజమార్గాలలో, మనం ఉంటున్న వీధుల్లో, మన చుట్టుపక్కల, మన ఇరుగు పొరుగు వారు, మన ఊరు వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు. అయ్యగారు కూటం పెట్టాడు, అందులో ప్రార్థన ఉంది, డాక్టర్ అన్ని స్వస్థత కూడుతుంది, దేవుడి దగ్గరకు ఆశ్రయించాడు. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు. నాకు పలానా విషయంలో నేను బాగా అవస్థ ఉంటే దేవుడు నన్ను ముట్టాడు, బాగు చేశాడు. సాక్ష్యాలు ఎక్కడ కాదు మనం చెప్పేది, సమాధానం చెప్పాలి. అక్కడ వాడిని దేవుడి సన్నిధికి నడిపించగలగాలి. ఇది దేవుడు మనందరికీ పెట్టిన పని అయి ఉన్నది. నా మటుకు నేను సిగ్గుపడుతున్నాను. దేవుడు నాకు నియమించిన పని నేను చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. ఆదివారం వచ్చిన నలుగురు వాక్యం చెప్పి ఇంట్లో కూకుంటున్నాను. రాజమార్గంలోకి వెళ్ళాలి. ఇది దేవుడు మనకి నియమించిన పని. కొన్ని సంస్థల వారు, సంఘాల వారు పనిచేస్తున్నారు. హెబ్రోన్ సంస్థ వారిని బట్టి దేవుని శుద్ధించి మంచిపరచాలి. ఎంత కట్టు పరిస్థితులైనా ఏదేమైనా సరే వాళ్ళు సంఘంగా ఒక 10 మంది కలిసి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ, నలుగురు సువార్త ప్రకటిస్తూ ఆ స్థితికి, ఆ పనికి ఎప్పుడు మనం వచ్చేది? 2 చోట్ల కూకొని బయలుదేరి కూరలకు తయారైపోతుంది. ఈ సంవత్సరం చూసిన వచ్చాము గుర్తుపట్టలేదు. దేవుని పట్ల కరిగిపోవాలి, మనం ప్రయాసపడాలి. రాజమార్గంలోకి వెళ్ళాల్సిన పని మనదే. అక్కడ ఉన్నవారిని ఈ విందుల గురించి, ఈ రాజుల గురించి, ఈ యొక్క దైవత్వాన్ని గురించి వాళ్ళకి తెలియపరిచి, వాళ్ళకి తెలవదు రానంటారు, వారిని కాస్త బలపడుతుంది. పర్లేదయ్యా, ఒకసారి చూడవయ్యా, గెలుతుందే, నేరుగా రా, నేను దోస్తాను కదా, మరి దోస్తానంటే దోస్తాను చెప్తే రావా, ఏదో ఒక విధంగా కక్ష చేతనైనా ముఖ్య చేతనైనా ఎవలాగైనా సువార్త ప్రకటించాలి. అక్కడ ఉన్న వారిని బలవంతం చేసి దేవుని ఇల్లును నింపే పనిని దేవుడు మనకు నియమించాడు. ఈ పనిని మనం అందరం చేయబడాలి. ఇది మనకు
ఆహారంగా మార్చబడాలి. నేను ఎవరినైనా ఒక దేవుని మందికి నడిపించాను, నేను ఎవరినైనా ఒక దేవుని మందికి నడిపించాను. ఎవరినైనా ఆ రాజమార్గాల్లో నశించిపోతున్న వారిని పట్టుకొని వచ్చి ఈ విందు యొక్క రుచిని చూపించాలి. ఆ విందు యజమాని పరిచయం చేయాలి. ఆ దైవత్వాన్ని, ఆ దేవుని యొక్క మనసుని తెలియపరచాలనే పని ఎవరి మీద పెట్టాడు? ఆ పని ఎవరిది? నీది, నాది కదా. మరి ఏనాడైనా ఆ పని చేసినా? ఏనాడైనా అసలు ఆ పని నాది అనే సంగతి స్వయం అనుకుందా? లేదు, తెలవదు. కనుక ప్రియులారా, ఒక వస్తువుకే ఒక పనిని నియమించినప్పుడు మన వస్తువులు కాదు, మనుషులు దేవుని స్వరూపంతో చేయబడిన వారు. మనుషుల్లోకి వెళ్ళి కూడా ఒక ప్రత్యేకత మనకుంది. రక్షించబడి నిన్ను కోరిన వాడు ఎవడో? యాకోబు, నీ భాగ్యం ఎంత గొప్పది. మన గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని పొందుకున్న మనము ఈ పనిని గుర్తించి అనేకుల్ని దేవుని మందిరములో రాజ్య మార్గంలోకి వెళ్ళి దేవుని ఇల్లు నింపే పనిని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఆ పని ప్రారంభించాం. గురువారానికి ప్రజలు నడిపించాం. గురువారం ప్రత్యేకంగా కొడుకు మాచర్ల నుంచి మనకు వార్షికోత్సవానికి వచ్చిన అయ్యగారు వేరే ఇక్కడ లక్ష్మీపేట దగ్గర ప్రార్థన, రాపిడి దగ్గర గుడికి వస్తున్నాడు. ఉదయం పూట అక్కడ వార్షికోత్సవం. ఆయన సాయంత్రం టైం 11కి వెళ్తాడు కాబట్టి ఆ నైట్ పూట మన దగ్గర ఇక్కడ చందనాపూర్లో ప్రత్యేక ప్రార్థన గురువారం నైట్ దాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా దాని గురించి ప్రార్థన చేయండి. మనకు తెలిసిన వారిని, మన ఇంటి వారిని, మన రక్త సంబంధికుని మన మాట వింటారనుకుంటున్నాం, ఒకసారి పరిచయం చేయండి. తప్పేంది? ఒకసారి తీసుకుంటారు దేవుని దగ్గరికి, వాక్యం వింటారు, బలపరచబడతారు. ఒకవేళ తర్వాత దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత మనది. ఆ పని దేవుడు మనకు పెట్టాడు. నతానేయుని దేవుని దగ్గరికి నడిపించాడు ఫిలిప్పు. మనం ఎవరు నడిపిస్తున్న దేవుని దగ్గరికి? ఒక సమర స్త్రీ ఊరిని ప్రభు దగ్గర నడిపించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు సుంకపు బావి దగ్గర ఉన్నాడు, యాకోబు బావి దగ్గర. రండి మీకు చూపెడతాను, తీసుకొచ్చు. కాబట్టి ఆ పనిని మనం గుర్తించి ఆహార్నిశలు ఆ పని ఎందు శ్రమపడి నిపుణత కలిగిన బిడ్డలుగా మనం మార్చబడతాము కాక. మొన్న మధ్య ఒక ఆయన మరి సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక వీడియో కాల్, ఒక ఫోన్ కాల్ యూట్యూబ్ చూసి ఆయన ఫోన్ చేసి పాప ఆయన బాధని చెప్పుకుంటాడు. ఆయన బాధలు నేను ఎంత తేలిగాని లేదుగా, చెప్పు అంటాడు. నాకు అర్థమైంది అదే. అయ్యా నేను 40 మందిని నడిపించిన చర్చి కాదు, ఆ మాటని కానీ నా ఉదయం గురు బాబా 40 మందిని సంఘాన్ని నడిపించినట్ట. మనం కనీసం 4 40 మంది 0 తీసేసి ఒక 4 టార్గెట్ పెట్టుకున్నాను. 4 నేను దేవుని పనికి నడిపించాను. ఇది దేవుని పని. ఇది ఏదో మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీకు తీసుకొస్తే మీకు ఆశీర్వాదం అనలేదు. మీరు ఎవరైతే దేవుని సన్నిధికి నడిపిస్తారో వారు పరలోకంలో అక్షయమైన కిరీటాలుగా ప్రభు మన తల మీద వారిని ఉంచుతాడు. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక సేవకుడు బాగా ప్రార్థన చేసి ఒక గ్రామంలో సువార్త కొడుకు పెట్టాడు. 2 రోజులు 3 రోజులు ఉజ్జీవి కొడుకు, మంచి గొప్ప ప్రసంగం, శక్తివంతమైన దేవుని కార్యాలు ఆయన ద్వారా జరిగింది. ఆ 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత బాప్తీసాలు కార్యక్రమం పెట్టారు. ఆ బాప్తీసాల కార్యక్రమంలో ఇంచుమించుగా 500 మంది బాప్తీసం పొందారు. సభలు అయిపోయారు. సేవకుడు వాక్యం అందించి బాప్తీసాలు చలిసిపోయాడు. బాగా ఒక రెస్ట్ తీసుకునే రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడట. అట్లా అన్నది అలా పడుకున్న ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో దేవుడు కనపడుతున్నాడు. ఒక 500 కిరీటాలు కొన్ని కిరీటాలు తన చేతితో పట్టుకొని ఆ సేవకుడికి ధరింపు చేస్తున్నాడు. ఆ ఎన్ని కిరీటాలు ఉన్నాయి అంటే 200 కిరీటాలు ఉన్నాయి. 200 కిరీటాలు. ఆ దర్శనం, ఆ కళ సేవకుడు కాబట్టి అతనికి అర్థమైంది. అంటే రక్షించబడిన విశ్వాసుడు కిరీటాలుగా ఆ సేవకునికి దేవుడు ధరింపు చేస్తున్నాడని అర్థమైంది. ఏమంటే కళ్ళలోని దర్శనంలోని సేవకుడు అంటాడు, అయ్యా 200 మంది కాదయ్యా, 500 మంది బాప్తీసం పొందారు. నాకు 200 కిరీటాలు కాదు, 500 కిరీటాలు నా తల మీదకి రావాలని అడుగుతున్నాడు. ప్రభు అన్నాడట, నీ వాక్యం విని రక్షించబడింది 200 మందే ఈ 3 రోజుల సభలో. మిగతా 300 మంది ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చాడు? ఆ ఊళ్ళో ముస్లిం ఉంది సంఘంలో. ఆ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు రక్షించబడాలని కన్నీళ్లు విడుస్తూ
ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ప్రవాహంలోనికి కొట్టుకొచ్చున్నారు 300 మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన ద్వారా మార్చబడిన వారు 300 మంది. ఆ 300 సంఖ్య ఆ ముసలమ్మది. నీకు 200 మంది 200 కిరీటాలు అని చెప్పి ఆ 200 కిరీటాలు 8 ధరింపజేసి ఆ ముసలమ్మకి 300 కిరీటాలు పెట్టాడు. దేవుడు స్వాతంత్ర్యుడు కాదు. మనం ఎవరికైతే సువార్త చెప్పి రక్షించి ప్రభుని సన్నిధికి నడిపిస్తామో, దేవునిలో నడిపిస్తామో, వారు మన తలల మీద ఒక కిరీటంలాగా వాళ్ళు మనకు కిరీటాలుగా దేవుడు సన్నిధిలో వారిని అలంకరిస్తాడు మనకి. చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఒకవేళ దేవుడిని కిరీటం పెడితే ఆ కిరీటంలో ఎన్ని కిరీటాలు పెట్టచ్చు నీకు? ఆ కిరీటాలు డైమండ్స్ ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి? వేసింటారు. మూడు మండలాలకు సువార్త చెప్పి సంఘాన్ని నింపేసి ఎన్ని కిరీటాలు మనకు వస్తుంది. మనం ఎంతమంది అయితే నడిపిస్తారే, ఒకవేళ మనం సువార్త చెప్పిన మన దగ్గర రాకపోయారు, ఎక్కడైతే సరే ప్రభుత్వం తెలుసుకుంటే వాళ్ళు మన కిరీటాలు కనుగొచ్చారు. ఆ పని మనది అనే సంగతిని మనం గుర్తించాలి. మీరు రాజ్య మార్గంలోకి వెళ్ళండి, కంచెల్లోకి, తొక్కుల్లోకి, మొలలోకి, మీ బంధువుల దగ్గరికి, మీ రక్త సంబంధికుల దగ్గరికి, పెరుగుకి, ఫంక్షన్కి వెళ్తున్నాం కదా. వెళ్ళినప్పుడు దేవుడు చెప్పండి. అక్కడ బైబిల్ పెట్టుకోండి ఫంక్షన్కి. మనము హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటాం కానీ బైబిల్ పెట్టుకోం. అసలు క్రైస్తవుల పెళ్ళిలో ఒక్కడు బైబిల్ తెచ్చి ఒకటి పెట్టు. ఒక పెళ్ళి మనం పెళ్ళికి పోతే పెళ్లి కొడుకు బైబిల్ లేదు, పెళ్లి కూతురు బైబిల్ లేదు. మనం చూసి అసలు ఈ పెళ్ళి ఏందిరా. క్రైస్తవ పెళ్ళిళ్ళలో వచ్చిన జనాభా పెళ్లి కొడుకు దగ్గర బైబిల్ ఉండలేదు, కచ్చిపులు ఉంటుంది. ఆ ఎండకు లైట్లకి చెమట పెట్టి పద్దాగా ముడుచుకోవడం, ఏం ముడుచుకోవడం, ఇది తెలిపాలి. దేవుని వాక్యాన్ని ప్రజలకు పంచాలి. రాజమార్గాలకు వెళ్ళి అక్కడ వారిని ఎలాగైనా సరే దేవుని విన్ను నింపినట్లుగా రాజమార్గంలో ఉన్న వారిని దేవుని సన్నిధికి నడిపించగలగాలి. ఇది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప పని. ఈ పని యందు మనం నిపుణత కలిగిన వ్యక్తులకు మార్చబడుతుంది కాక. నువ్వు చెప్తున్నా ఎవరికైతే నువ్వు మాటలు చెప్తున్నావో వారికి మాటలు అంగీకరించే శక్తి, స్టెఫెన్ ఎదురాడలేని నోటి మాటలు దేవుడు వాక్శక్తిని ఇచ్చాడు. నువ్వు ఆశపడవు, పని యందు నిపుణత కలుగు. నేను ఈ పని చేస్తాను ప్రభు, ఈ పని నాకు ఇచ్చాను, నేను చేస్తానని ఒక ఆశ. ఒక మెకానిక్ షెడ్ పని నేర్చుకున్నప్పుడు ఒక ఆశ ఉంటే ఆ పని ఎన్నో రోజులు అవుతుంది అతనికి. ఒక డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నో రోజులు రావాలి ఆ పని. ఆసక్తిని బట్టి అయ్యా డ్రైవింగ్ ఎన్నో రోజులు అవుతాయంటే ఆసక్తి 2 రోజులు వచ్చిందండి. ఆసక్తి 2 నెలలు కావాలి, 2 సంవత్సరాలు డ్రైవింగ్ కావాలి. అది ఏ పనైనా సరే పని యందు నిపుణత కలిగిన వ్యక్తులకు మనం మార్చబడాలి. మనకు అప్పగించిన పని మొదటిగా రాజమార్గంలో నీరు నింపాలి. రెండోదిగా రాజమార్గాలకు వెళ్ళి దేవుని మందిరాన్ని ప్రజలతో నింపే కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. చెప్దామా గట్టిగా ఆమేనని? ఇంకోసారి చెప్దామా? హల్లెలూయా. లోకస్మృతం 19వ అధ్యాయం 30 వచ్చి ఆ మాట చదవండి. మీరు ఎదుటన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొని ఆమేనంటారు. ఇప్పుడు నా పని ఏంటంటే చాలా గాడిదలు కట్టబడ్డాయి. ఎక్కడ కట్టబడ్డాయి? కొన్ని గాడిదలు వైసప్పలు కట్టబడుతుంది, కొన్ని గాడిదలు ఎక్కడ కట్టబడుతుంది, కొన్ని గాడిదలు సినిమాలు కూడా కట్టబడుతుంది. ఆ గాడిదలు కట్లు ఇప్పాలి. ఆమేన్. ఇది దేవుడు మనందరికీ పెట్టిన పని. ఇది ప్రతి వస్తువుకి ఒక పని దేవుడు నియమించాడు. మన దేవుని స్వరూపం మనకు ఒక పని దేవుడు నియమించాడు. ఏంటి మనకి ఇచ్చిన పని అంటే గాడిదలు కట్లు ఇప్పాలి, ఇప్పి తోలుకోవాలి. గాడి తోడు రావాలి, ఆయన దగ్గర చూసుకోవాలి. మనమే కట్టబడిన స్థితిలో ఉంటే ఇక మన కట్టులే ఇంకొకటి ఇప్పేటట్టుకుంటే ఇక మనోడు కట్లు ఇప్పుతాం. అర్థమవుతుందా? నేనే ఒక కట్టబడి ఉన్నావు దానికి, టీవీకి, సీరియల్కి, అబద్ధాలకి, మోసాలకి, అన్యాయానికి, గొడవలకి, అల్లర్లకి నేనే కట్టబడిన స్థితిలో ఉంటే నా కట్టులో ఒకటి ఇప్పేటట్టుకుంటే నేను ఎవరు కట్టు ఇప్పుతేగా. నా కోసం ఒకడు పంపబడాలి
కష్టపడాల్సి వస్తే ఇంకా నేను పోయేది ఎక్కడ, చేసేది ఎక్కడ? కట్లు ఇప్పే పనిని ప్రభు మనకు నియమించాడు. కనుక మీరు పరలోకంలో భూలోకంలో ఏది ఎప్పుతారో అది ఇప్పబడుతుంది. ఆ విషయాన్ని గుర్తించి మనం అనేకులు దుర్వ్యసనాలకు, అనేకులు మన రక్త సంబంధికులు, మధుమిత్రులు కట్టబడిన ఆ కట్టులన్నింటినీ విప్పే పనిని ప్రభు మనకి ఇచ్చాడు. చెప్తాం ఆమేనని. ఆ పనిని సంపూర్ణంగా అందించాడు. ఇది నీకు ఆహారంగా మార్చు. కట్టబడలేదా? మన ఇంట్లో ఎవరు కట్టబడలేదు? అది వ్యసనాన్ని కట్టబడిపోయారు. అది లేకుండా అమ్మరం లేకుండా ఉండలేదు, టీవీ లేకుండా ఉండలేదు, మత్తు పదార్థం లేకుండా ఉండలేదు. అది కట్టబడిన అనుభవం, కట్టబడిన అనుభవం. ఆ కట్లు తెచ్చబడాలి. బద్దలైన సందుల్లో ఒక్కడు నిలబడితే వాడి నిమిత్తం దేశాన్ని కాపాడే దేవుడు ఆయన. మన ఒక్కరు దేవుని సన్నిధిలో మన ఇంటి వారు, మన రక్త సంబంధికులు, మన గ్రామస్తులు అనేక విధమైన కట్ల చేత, మత కట్ల చేత, కుల కట్ల చేత, దుర్వ్యసనాల చేత కట్టబడిన స్థితిలో ఉన్నారు. ఆ కట్లు విప్పే పని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇది మనం నేర్చుకో. ఈ పని అందు నిపుణత కలిగి నీకు ఇచ్చిన పని అందు నీకు తెలిస్తే అది చేయగలుగుతావు. ఆమేన్, ఆమేన్. ఆలోచన చేయండి. ప్రభా, నేను అనేక కట్లు ఇప్పబడాలి. ఎవరి కట్లే నింపావు? ఎవరినైనా వాక్యం చెప్పి నువ్వు దీంట్లో ఉండకూడదు, ఒక్కరా ఈ వ్యసనాలకు ఉండకూడదు అని ఒక్కల కట్టేని విప్పి దేవుని తోడుకొని వచ్చిన పని మనం చేసాము. అసలు మనం చేసిన పని ఏంటి? నేను చెప్తున్నాగా, వండుకోవడం, తినడం, పడటం. కుటుంబంలో ఎన్నో చేస్తాను. పిల్లల చదువుల కోసం ప్రయాసపడుతున్నాం. చెయ్యండి, మంచిది చెయ్యాలి కూడా. పని చేయని వాడు జీతానికి పనివాడు జీతానికి పాత్రుడు, పని చేయకుండా అనగనకూడదు అని వాక్యం రాయబడింది. భౌతికంగా ఎన్నో పనులు చేస్తున్నావు. ఆత్మీయంగా నీకు ఇచ్చిన పని ఏంటి? ఆ పని అసలు చేయాలని ఆలోచన, అసలు ఆ పని ఏంటో కొంతమందికి ఆ పని ఏంటో కూడా తెలియదు. పని ఏంటో నాకు తెలియనప్పుడు నేను ఏం చేస్తాను? తిని కూర్చోండి. నా మటుకు ఈ వాక్యం నన్ను దర్శించింది. నేను చాలా సమయాన్ని అర్థం చేశాను. దేవుడు నన్ను క్షమించాను. ఈ పనిలో ఒక నిపుణత కలిగిన వ్యక్తి అని దేవుడు మార్చాను. నా కళ ముందు అనేకులు కట్టబడి చర్చకు వస్తున్న వాళ్ళు ఇంకా చాలా మంది కట్టబడి వాళ్ళ కట్లు కట్టబడట్లేదు. సాతాను సంబంధమైన కబంధపు హస్తాలను బంధించబడిన వారు ఉన్నారు. వాళ్ళు విడిపించవలసిన పని మనది. వాళ్ళ సంఖ్యలు తెగిపోవాలి. అటువంటి ఉన్నతమైన కార్యాన్ని ప్రభు మన ద్వారా జరిగించును గాక. అనేకులు కట్లు విప్పి ప్రభు కొరకు వారిని తోడుకొని వచ్చి వారిని ప్రభుకే మనం అంకితం చేయుదుము గాక. ఈ పని ప్రభు మనకి ఇచ్చాడు. ఆ పని మనం ఖచ్చితంగా చేయాలి. నాలుగవదిగా ఆత్మతోను సత్యంతోను. చూడండి, యోహాను సువార్తమానం 4:23 ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చేయున్నది. నన్ను ఆరాధించువారు అంటే ఇంకా ఆచారాలతో ఉండకుండా ఆత్మతో ప్రభువుని ఆరాధించాలి. ఇది దేవుడు కోరుకుంటున్న పని ఉన్నది. అందరూ ఆమేనంటారా? యేసు ప్రభు దగ్గర ఆ సమరయ స్త్రీ కలుసుకొని ఏదేదో మాట్లాడుతుంది. మేము సమరయలో, మీరు యూదులు, మీకు ఒక బాయి, మాకు ఒక బాయి, మీకు ఒక సంఘం, మాకు ఒక సంఘం, మీరు ఒక పని, మాదొక పని అని పెట్టుకోడి మొంగ కానట్టుగా ఆమె ఏదో సిద్ధాంతం చెప్తుంది. ప్రభు అన్నాడు, అమ్మ నాగమ్మని సోదాపు, నీ మాటలు చూస్తే నమ్మనమనే కానీ ఆ బతుకు ఘోరంగా ఉంది. నీ సోదాపు సబ్జెక్ట్ ఇది, పరిస్థితులు ఇవి, ఏం చెప్పుకుంటూ వస్తాను. నువ్వు దేవుడిని ఆరాధించాలి. యూదులని, గ్రీకు దేశస్తులని, అన్యులని, యూదులని ఏ భేదం లేదు. యేసు ప్రభు అందరికీ దేవుడు అనేవాడు, అందరికీ ప్రభు. ఇంకా గీతలు గీసుకొని, గిరులు గీసుకొని, మాదొకటి మీదొకటి, నాదొకటి మీదొకటి అని ఇంకా వ్యత్యాసాన్ని పెట్టుకోకుండా ఆయన ఆరాధించే ప్రతి ఒక్కరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది దేవుడు మన అందరికీ నియమించిన గొప్ప పని ఉన్నది. శబ్దం గట్టిగా వినండి. ఈ పని ఎంతమంది చేస్తున్నారు? అసలు ఇది పని అయిన సంగతి తెలవదు మనకి.
అయ్యా ఆరాధించడంలో పనే పనేది. ఆ పనులను పక్కన పెట్టి ఇక్కడ రాలేదా, ఇక్కడ ఎందుకు వచ్చింది నిద్రపడక? ఇది పని చేయడానికి ఏ పని చేయాలి ఇక్కడ? ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన, ప్రాణాత్మ దేహములు దేవుని సన్నిధిలో సమర్పించి ఆచారబద్ధంగా అలవాటు పూర్వకంగా కాకుండా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గుణగణాన్ని తలంచి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేమయ్యని భక్తుడు ప్రాణపడాడు. వేలాది అంత విస్తారమైన ధైర్యమునిచ్చి నా ప్రథమ పుత్రుడిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతున్నా. మీరు ఏం చేయాలి? ఎద్దులకు ప్రతిగా పెదవులను సమర్పించి ప్రాణాత్మ దేహములతో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన పని ఒక కాలం వచ్చింది. అది ఇప్పుడే వచ్చింది. ఈ పని ఎంతమంది చేస్తున్నారు? కొంతమంది ఆరాధించడం బాగా నేర్చుకుంటారు. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించకుండా ఆరాలు తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆరాలు తీయవాలంటే ఆరాలు వేరు, ఆరాధన వేరు. కొంతమంది ఆరాధిస్తారు. వీళ్ళు వాళ్ళకి ఏమవుతారు, వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసింది ఏంటి, ఈ దరిద్రం అంతా మనకి ఎందుకో, మున్సిపాలిటీ బండిలాగా ఎవరికైతే మనకి, ఎవరు ఎంతితే మనకి. మనం ఏం చేయాలి ఇక్కడ? ప్రైజ్ అండ్ వర్షిప్. ఇది దేవుడు మన అందరికి నియమించిన పని. ఇది ఈ పనిని మనం శక్తి లోపం లేకుండా మనం చేస్తున్నాడు. ఈ పనిలో నిపుణత కలిగి ఉంటే ప్రభు ఉన్నతమైన స్థితిలో మన ఆత్మీయ స్థితిని మారుస్తాడు. పని యందు నిపుణత కలిగిన వారిని చూసిదిరా, వారు రాజు ఎదుటికి, ప్రధానుల ఎదుటికి తేపడతారు. దేవుడు మనకి ఇచ్చిన ఆధ్యాత్మిక పని స్పష్టంగా ప్రభు మనకు తెలియపరిచారు. ఇక నుంచి ఈ పనిలో నిమగ్నమై మీ కుటుంబం కొరకు, పట్టుకోటు కోసం, పిల్లల కోసం, కుటుంబాల కోసం చేసే పనులు చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ ఎక్కువగా దీని యందు నీకు నియమించిన పనిని ఆత్మీయంగా రక్షించుకున్న దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని తుదముచ్చుటే మనందరికీ ఆహారంగా మార్చబడిన నాక మోకరించిన ప్రార్థన ఒక చిన్న ప్రార్థన.